స్కూటర్ లో పోతాం, ఒక చోట కింద పడతాం, కింద పడితే ఆడ దెబ్బ తగులుతుందని ఆ రూట్ లో పోము. ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం ఈ ఓట్లు వేసే పరిస్థితి కూడా లేదు. ఈ రోజు దెబ్బ తిని ఉన్నారు, అందరూ బాధతో ఉన్నారు. ఏ కళ్ళకు నీళ్ళు ఒకటి రాలే, ఆ విధంగా ఉంది వీళ్ళకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 2029లో వస్తుందని మీరు అంటున్నారు కదా, ఒకవేళ వస్తే గనుక సినిమా చూపిస్తా అని మాట్లాడారు కదా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఏబిఎన్ రాధాకృష్ణ గారు కానీ, ప్రతి ఒక్కరికి అంటే ముందుగా ఎవరికి పని చేసే అవకాశం ఉందని మీరు అంటున్నారు? ఎవరైతే ఈ రోజు టార్గెట్ చేశారో వైఎస్ఆర్సీపీని, కేసులు అక్రమంగా పెట్టారో, ఆర్పీ ఉన్నాడు, మొత్తం అందరికైతే చూసారు సినిమా. అధికారంలోకి వచ్చిన మేనిఫెస్టో 140 సీట్లు గానీ 80 సీట్లు గానీ దాటిన తర్వాత, మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత ఒక్కొక్కరికి సినిమానే ఏం తగ్గేది ఏముండదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీలో కాకుండా టీఎస్ లో కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కదా, అంటే ఓ రకంగా ఉంటది ఫ్యాన్ బేస్ అంతా కూడా. ఎందుకు అధికారం పార్టీలో ప్రతిపక్ష పార్టీలో ఉండి అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించొచ్చు కదా అని చెప్పి అభిమానులు కూడా కోరుకుంటున్నారు. అంటే దీనిపై మీరేమంటారు? అంటే ఇప్పుడు అసెంబ్లీ అంటున్నావు కదా, దీనికి సమాధానం చెప్పు. నువ్వు ఎందుకు ఊరికి అసెంబ్లీ అంటావు? పద్ధతులు వచ్చా అది ఒకటి తీసుకుంటున్నావు. నువ్వు అదే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు 10 నిమిషాలు వచ్చారో 11 నిమిషాలు వచ్చారో, ఆయన కోసం ఎంతమంది టీవీలు, ఎంతమంది సోషల్ మీడియాలు ఎంత చూసినాయి. అదే ఆయన గొప్పతనం. మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత. 11 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నా చాలరాని ఆయన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా ఛానళ్లు, యూట్యూబ్లు, టీవీలు అన్ని చూస్తారు. అదే ఒక నాయకుడు. ఆయన నార్మల్ గానే ఒక సిచ్యువేషన్ గురించి ఆయన మాట్లాడారంటే కింద మీద పడుతుంటారు, అటు ఇటు తడబడుతూ మాట్లాడుతుంటారు. అక్కడ అసెంబ్లీలో కూర్చోబెడితే ఏం మాట్లాడతారు? అక్కడ తడబడమా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒక విజనరీ ఉన్న నాయకుడు అమ్మా. ఆయన మాట్లాడే మాటలు 2014 నుంచి 19లో ఓడిపోయారు కదా, ఆ రోజు ఎంత గట్టిగా మాట్లాడారు, గట్టి కొట్టారు, తీసుకున్నామని స్ట్రాంగ్ గా మాట్లాడారు కదా. ఇదే 2024 ఎలక్షన్ లో ఆయన ప్రెస్ మీట్ కి వచ్చి బాధపడుతూ మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? అది చూసి అందరికి కూడా బాధ లేసింది. ఇంత మంచి చేసి నేను ఎట్లా ఓడిపోయానని చెప్పి ఆయన బాధతో మాట్లాడి, అంటే ఆయన బాధ ప్రజల గురించి, ప్రజలకు ఇన్ని చేసిన నేను ఎందుకు ఓడిపోయానని చెప్పేసి ఆయన వీక్ అయిపోయాడు తప్ప కావాలనైతే వీక్ అయిపోలే. దాన్ని అడ్డం పెట్టు అవన్నీ ఎందుకు మీరు ఎందుకు ఊరికి అసెంబ్లీ అనేది నథింగ్. ఆ ట్రాఫిక్ అనేది తీసుకురా అసలు అవసరం లేదు. ఈ రోజు ఏదైనా ఉంటే రైతులకు ఏదైనా గిట్టుబాటు ధర కావాలంటే ఈ ఆరోగ్యశ్రీ బకాయిలు కావాలంటే ఈ ఫీజు రీయింబర్స్ తీసుకురా. కేంద్రం అన్ని మీయే కదా, కట్టు స్టీల్ ఫ్యాక్టరీలు కట్టు, మెడికల్ కాలేజ్ డెవలప్ చేయి, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినట్టు తెచ్చు. ఎంత దారుణం అంటే ఆరోగ్యంగా పోగా ఇది ఇచ్చాపురం సంబంధించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నువ్వు 10 ఏళ్ళు నువ్వే కదా అధికారంలో అనేది, ఎందుకు చేయలేకపోయినావు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టి అక్కడ వాళ్ళకి ఎంతో మేలు చేశాడు. నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? పేదల మీద నీకా ఉండేది ప్రేమ. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు టీడీపీ అదే విధంగా జనసేన పార్టీ ఇండివిజువల్ గా పోటీ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, టీడీపీ వస్తుందా? జనసేన పార్టీ ఎంతమంది కలిసినా ఈసారి నమ్మరు. వీళ్ళు కలిసి మంచి చేసింటే నమ్మేవాళ్ళేమో. వీళ్ళు కలిసి ఇండివిజువల్ గా వస్తే ఎవరు గెలుస్తారని జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఒకవేళ గెలిచేమన్నా పిఠాపురంలో ఒకసారి పవన్ కళ్యాణ్ గెలుస్తారేమో కానీ మిగతా చోట్ల గెలిచే అవకాశం అయితే లేదు. పక్కా వైఎస్ఆర్సీపీనే వస్తుంది.